నమస్కారం అండి. నేను అన్నీ ఉచిత పథకాలు అంటున్నానని చెప్పేసి చాలామందికి కోపం వస్తుండొచ్చు. అండ్ చాలామంది కోప్పడుతున్నారు కూడా. ప్రస్తుతం ఏర్పడ్డ ప్రభుత్వం ఇంతకు ముందుకే అప్పుల్లో ఉందని చెప్పి మళ్ళీ వీళ్ళిచ్చే పథకాల కోసం అప్పులు చేయాల్సి వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆర్టీసీ ఉచితం చేశారు. సరే, ఆర్టీసీ లాస్ అవ్వట్లేదు, గవర్నమెంట్ ఇస్తుంది కదా అని అన్నారు. రోజుకు 4 కోట్లు. ఆ 4 కోట్లు ఇచ్చేవి కూడా రాష్ట్ర సంపద నుంచి లేకపోతే అప్పు చేసి ఇవ్వాల్సి వస్తుంది కదా. 4 కోట్లు నెలకి 120 కోట్లు, సంవత్సరానికి 1440 కోట్లు. ఒక కంపెనీ పెట్టుబడి పెట్టడానికి ఒక 5,000 కోట్లు 7,000 కోట్లు పెట్టుబడి పెడుతుందంటే మనం సంబరపడిపోతాం. 2,500 ప్రతి మహిళకు అన్న పథకం ద్వారా ఆల్మోస్ట్ మనకి 25,000 కోట్లు అదనపు భారం లేదా అప్పు. నేనేమంటున్నా అంటే ఆర్టీసీ ఉచితం ఇచ్చే బదులు రోజుకు 4 కోట్లు ఆర్టీసీకి చెల్లించాల్సింది ఏదైతుందో ఆ 4 కోట్లతోటి ఏదైనా ఒక ఉపాధి కల్పించే ఒక పరిశ్రమ కానీ ఏదైనా కనీసం పేపర్ ప్లేట్స్ తయారు చేసి ఇలాంటి పరిశ్రమ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తే 4 కోట్లు ఒక యూనిట్ కి ఖర్చు అయినా జిల్లాలో ఒక యూనిట్, రోజుకు యూనిట్ పెట్టొచ్చు. 30 రోజులు 30 యూనిట్లు పెట్టొచ్చు 30 జిల్లాల్లో. ప్రతి గ్రామానికి కూడా అందుబాటులో వెళ్ళేలాగా. అదే 365 రోజులు అదే 4 కోట్లు ఇన్వెస్ట్ చేసి 365 యూనిట్లు పెట్టొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడి నుంచి తయారయ్యే ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో మనం ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి, అందులో నుంచి ట్యాక్స్లు కడతారు, వారికి ఉపాధి ఉంటుంది, రాష్ట్రానికి సంపద ఉంటుంది. ఈ విధంగా ఆర్థిక అభివృద్ధి జరిగేలా చూసుకోవాలి కానీ మళ్ళీ అప్పులు చేసుకోవడం ఎందుకు?